అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం. కానీ వాళ్ళు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. కేసీఆర్ గారు ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు. 1984 నుంచి 1989 దాకా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనులు చేసినా ఏదో ప్రజలకు మార్పు కావాలనే ఆలోచనతో 2009లో కాంగ్రెస్ అధికారం ఇచ్చినట్ట. 89 నుంచి 94 వరకు వాళ్ళ అధికారం చూసి ప్రజల కాలాన్ని కట్టచ్చి 94లో వీళ్ళు ఇళ్లలో కూర్చుంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని బయట పట్టుకొచ్చి వేల మెజారిటీతో గెలిపించి ప్రభుత్వాన్ని వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఇప్పుడు కూడా 2 నెలల్లోనే ప్రజలకు కట్టవుతుంది తెలంగాణ. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగాడు ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నావు. గతంలో నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ కంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు. 1,00,000 మందిలో పండగకి తొక్కుతుంటే చేయడానికి కాదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటున్నారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్ ఉంటున్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణాయితో కలిపి పారేతుంది, గోదరికి కలిపి పారేతుంది. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీడుభూమిలో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటాం. ఆ పైన కక్ష సాధింపు పోలే. మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా పోరాటం చేసిన వాళ్ళం కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి తక్కువ నిలబడ్డాం. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటే మీరు ఎక్కడా వదిలేస్తాం, క్షమించి వదిలేస్తాం, బతుకుని బిడ్డ వదిలేస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితో పద్ధతిగా పరిపాలన చేసుకుంటూ పోయినాం. కానీ వాళ్ళు మీరు అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలేదు. ఒళ్ళు కొవ్వెక్కి ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రిని పట్టుకొని, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకోటి మంత్రివర్గంలో మంత్రి రైతులకు చెప్పులతో కొట్టుకుంటాడు. ఇంకొక మంత్రి ఆటో డ్రైవర్ తిన్నాడు, అదే ఆత్మహత్యలు చేసుకున్నాడని ఇంకో మంత్రి మాట్లాడతాడు. రైతు బంధు డబ్బులు మనం 7,700 కోట్లు మన ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఖజానాలో పెట్టిపోతే ఆ రైతు బంధు పైసలకి ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు కొని, ఇతర కాంట్రాక్ట్ సంస్థల కంపెనీలను కలుపుకొని రైతులను మట్టి కొట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రూప్ 1 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వలేదు. మెగా డిఎస్సీ అన్నారు, అది ఇవ్వలేదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేసుకుంటే వాళ్ళని కొడతారు, కేసులు పెడతారు. మహిళలకు 500 గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇంటికి ప్రతి మహిళకు 2,500 జరగన్నారు. 4,000 పెన్షన్ అన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. కౌలు రైతులతో సహా రైతులందరికీ 15,000 రైతు భరోసా అన్నారు. ఒక్కటంటే ఒక పథకం అమలు చేయలేదు. ఆడబిడ్డలకు పెళ్లి చేసుకోకూడదు. డిసెంబర్ 9 ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 రూపాయలతో తులం బంగారం అన్నారు. వాళ్ళకు ₹1 ఇస్తలేదు. సీఎం రిపోర్ట్ చెక్కులు 65,000 చెక్కులు సెక్రటరీ ఆపి పెట్టింది. అంటే మొత్తం పరిపాలనను గాలి వదిలేసి దుర్మార్గంగా వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటూ మొత్తం కిందికెళ్ళి మీద ఇక్కడి నుంచి మొదలుకొని అక్కడ దాకా ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళ అధికారం లేదు కదా, ఎక్కడ అక్కడ భూముల మీద గద్దలెక్క వాడుతున్నారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న సొమ్ములని వాళ్ళ సంస్థలకు పంపుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.